హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గ్యాప్ సర్టిఫికేట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా గ్యాప్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి, ఎక్కడ దొరుకుతుంది అనేది చూద్దాం. ప్రజెంట్ మీరు 2023లో డిగ్రీ పాస్ అవ్వాలి, కానీ కొన్ని బ్యాక్లాగ్స్ ఉండడం వల్ల 2025లో పాస్ అయ్యారు. ఇంకా డిగ్రీ కంప్లీట్ అయింది, పీజీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏకి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారు, కానీ మంచి ర్యాంకు రాక లేదా క్వాలిఫై అవ్వని వారు 2025లో మళ్ళీ కొత్తగా రాసి క్వాలిఫై అయ్యారు. అంతేకాకుండా ఇంకా మీకు ఎక్కడైనా స్టడీలో గ్యాప్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. ఈ గ్యాప్ సర్టిఫికేట్ మెయిన్గా స్కాలర్షిప్ కోసం, ఇంకా కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజ్లో సబ్మిట్ చేయడానికి అవసరం. బ్రో, నేను గ్యాప్ సర్టిఫికేట్ కాలేజ్లో సబ్మిట్ చేయకపోతే ఏమవుతుంది అంటే స్కాలర్షిప్ అనేది ఆగిపోతుంది. ఇదైతే మ్యాండేటరీ. ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎంఆర్ ఆఫీస్లో ఇస్తారు. ఎంఆర్ ఆఫీస్కి దగ్గరలో ఉండే మీ సేవ కానీ నెట్ సెంటర్లో కానీ గ్యాప్ సర్టిఫికేట్కి సంబంధించిన బోనఫైడ్ పేపర్ అనేది ఉంటుంది. ఆ ఫామ్లో మనకి ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది అనేది రాయాలి. సపోజ్ 2019 to 20 వరకు 1 year వరకు గ్యాప్ ఉంటే 19 to 20 అని రాయాలి. మీకు ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉంది అనేది అక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఆ లెటర్ రాసిన తర్వాత, ఆ బోనఫైడ్లో ఫిల్ చేసిన తర్వాత ఎంఆర్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే వితిన్ 1 or 2 వీక్స్లో సర్టిఫికేట్ అనేది వస్తుంది. దీనికి అంత కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఈ గ్యాప్ సర్టిఫికేట్ ముందే తీసుకుంటే మంచిది. ఇదైతే మ్యాండేటరీ. మెయిన్గా స్కాలర్షిప్ అనేది ఆగిపోతుంది. మీకు స్టడీలో 1 year గ్యాప్ ఉన్నా, 2 years గ్యాప్ ఉన్నా, 3 years, ఎన్ని ఇయర్స్ గ్యాప్ ఉన్నా గ్యాప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. 10th, ఇంటర్, డిగ్రీ ఎక్కడ గ్యాప్ ఉన్నా ఇదైతే ఖచ్చితంగా కావాలి. డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్స్ చేసే వారికి అయితే అవసరం ఉండదు. ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, బీఈడీ చేసే వాళ్ళకి ఇదైతే కావాలి. బీఈడీ చేసిన తర్వాత 2 years గ్యాప్ ఉండి సపోజ్ జాబ్ చేశారనుకోండి, మళ్ళీ పీజీ చదవాలి అని అనుకుంటే గ్యాప్ తీసుకొని గ్యాప్ సర్టిఫికేట్ 2 years తీసుకొని కాలేజీలో సబ్మిట్ చేయాలి. అలా చేస్తేనే స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో చివరిగా ఇదండి గ్యాప్ సర్టిఫికేట్ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.